ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును రక్షకుడు అయినటువంటి యేసుక్రీస్తు నామమున మీకు శుభాలు తెలియజేస్తూ ఉన్నా. ఈరోజు దేవుని యొక్క వాక్యము యెహోషువ గ్రంథము 24వ అధ్యాయము 15వ వచనం. నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించెదము. ప్రియమైన సహోదరి సహోదరుడా, యెహోషువ తన జీవితంలో తీసుకున్న నిర్ణయం మంచిది. మంచి నిర్ణయాన్ని యెహోషువ తీసుకున్నాడు. యెహోషువకు ఎదురైన పరిస్థితి కల్పించిన వాటిని దేవునిగా భావించాలా, నిజమైన దేవుని యందు నిలకడగా ఉండాలా అనే పరిస్థితిలో మంచి నిర్ణయాన్ని తీసుకున్నాడు. నేను మాత్రమే కాదు, నా ఇంటి వారందరూ యెహోవానే సేవిస్తాం, యెహోవానే నమ్ముకుంటాం, ఆయనే మా దేవుడు. ఈరోజు మనము కూడా ఈ విషయాన్ని బట్టి ఆలోచన చేయవలసిన వారిగా ఉన్నాం. ఒక కుటుంబమును నడిపించే స్థితిలో ఉన్న నీవు నీ ఇంటి వారిని ఏ వైపుగా నడిపిస్తూ ఉన్నావు? నీవు నడిపించే ఆ మార్గం నీ కుటుంబానికి మేలు కలుగు చేసేదేనా? నీ కుటుంబానికి క్షేమము కలుగు చేసేదేనా? ఆలోచించవలసినటువంటి విషయం. యెహోవా ఇశ్రాయేలుల బాధల నుండి, బంధకాల నుండి విడిపించడం యెహోషువ చూశాడు. అరణ్యములో అన్నిటినీ అనగా ఆరోగ్యము, ఆహారము, త్రాగుటకు నీటిని, వారికి కావలసిన కాపుదలను ఇచ్చి నడిపించడం చూసిన యెహోవా ఆ నిర్ణయాన్ని తీసుకున్నాడు. నా కుటుంబం దీవించబడాలి అన్నా, కాపాడబడాలి అన్నా, పోషించబడాలి అన్నా ఆయన వెంటే మేము నడవాలి అని నిశ్చయించుకున్నాడు గనుక నేనును నా ఇంటి వారును యెహోవాను సేవిస్తామని చెప్తూ ఉన్నాడు. ఈరోజు నీ కుటుంబాన్ని ఏ రీతిగా నడిపించాలని అనుకుంటున్నావు? ఇదిగో మేలు కలుగు మార్గం, సమృద్ధిని కలుగు చేయు మార్గం, క్షేమమునకు నడిపించు మార్గం. ఈ మార్గమందు నీవును నీ ఇంటి వారును నడుచుట ఎంతో మేలు. జీవము గల దేవుని వైపు నీ కుటుంబాన్ని నడిపించి దేవుని గొప్ప ఆశీర్వాదాన్ని మీ జీవితంలో, మీ కుటుంబంలో పొందుకొనండి. దేవుని కృప మీకు తోడై ఉండునుగాక.